అంజనాదేవి వాయుదేవుణ్ణి తన గర్భమునందు ధరించింది, అనగా వాయువు యొక్క తేజస్సుని ధరించి ఆమె గర్భవతి అయింది. కారణజన్ముడైనటువంటి ఒక మహాపురుషుడు జన్మించాలి. ఒక ధాన్యపు గింజని తీసుకుని పట్టుకుంటే దాని మొన ఎలా ఉంటుందో అంత పచ్చగా మిరిసిపోతున్నటువంటి హనుమ ఆ అంజనాదేవి యొక్క గర్భము నుండి బయటికి వచ్చారు. ఆవిడికి ఆకలేసి ఓ పండు తిందామని ఆ పక్కన ఉన్న అడవిలోకి ఆవిడ వెళ్ళింది. ఈ పిల్లవాడికి ఆకలేసి పాలు ఇవ్వడానికి అమ్మ దగ్గరలో లేదు. పుడుతూనే ఈ పిల్లవాడికి ఓ పండు తిందామనిపించింది. ఆయన పైకి తలెత్తి చూశాడు, బాలసూర్యుడు కనపడ్డాడు. ఆ బాలసూర్యుడిని చూసి ఇదేదో ఎర్రటి పండు అనుకున్నాడు. ఆయన అనుకుని వెంటనే బాలసూర్యుణ్ణి చూసి తినే పండు అనుకుని ఈయన కూడా బయలుదేరి సూర్యపథం వైపుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుగా ఎలా ఉన్నారు? బాలసూర్యుని ఎదురుగుండా నిలబడిన ఈ బాలుడు కూడా అంతే తేజస్సుతో ఉన్నాడు. పరబ్రహ్మమైన సూర్యనారాయణుడు తన దగ్గరికి వచ్చి తననే తినేద్దామని వస్తున్న బాలుణ్ణి చూశాడు. అరెరే, నేను ఇంత తేజస్సుతో నిలబడితే ఈ పిల్లవాడు కాలిపోతాడు. ఈ పిల్లవాడి యొక్క జన్మయే అపురూపం, అసాధారణం. వీడు లోకంలో తరువాతి కాలంలో చాలా ఉపకారం చెయ్యవలసిన వాడు. కాబట్టి ఈ పిల్లవాడిని నేను చెనకకూడదు అని తన తేజస్సుని ఉపసంహారం చేశాడు. ఆ పిల్లవాడు దగ్గరికి వెళ్ళిపోయి ఆ సూర్య బింబాన్ని పట్టుకున్నాడు, పండనుకుని తిందామని. అది పర్వకాలం కాబట్టి రాహువు సూర్యుణ్ణి గ్రసించడం కోసమని ఆయన వచ్చాడు. ఆ రాహువు ఈ పిల్లవాడిని చూసి హడిలిపోయి దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడికి ఫిర్యాదు చేశాడు. ఇంద్రుడు బయలుదేరి వచ్చాడు ఐరావతం మీద. ఇంద్రుణ్ణి చూశారు. ఇంద్రుడు ఏనుగు నచ్చింది సార్ ఆయనకి, ఎందుకంటే తెల్లగా ఉంటుంది ఐరావతం పుష్టిగా. ఈ పండు బాగుందని ఐరావతాన్ని వెళ్ళి పట్టుకుని కొరకబోతున్నారు. ఎక్కడ లేని కోపం వచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టాడు. కొడితే అంతే, ఎడమ దవడ విరిగి ఆ పైనుంచి కింద పడిపోయారు.